జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. బీజేపీ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై ఎల్లందుకుంట బీజేపీ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు బగ్గుమన్నారు. మహేష్ గౌడ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఖండిస్తూ సోమవారం ఆయన దిష్టిబొమ్మను దానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కు మతి భ్రమించినట్లుందన్నారు. బీజేపీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను మండల శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఓట్ చోరీతో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ కూడా ఓట్ చోరీతో గెలిచిందా అనే విషయంపై మహేష్ గౌడ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహేష్ గౌడ్ దిమాగ్ లేని మాటలని, ఓట్ చోరీ జరిగితే తెలంగాణలో బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు ఎందుకు వస్తాయి అని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రజల కోసం, హిందుత్వం కోసం, దేశం కోసం, దేవుళ్ల కోసం బీజేపీ ఆలోచన చేస్తోంది, కొట్లాడుతోంది. వీటి కోసం బీజేపీ పనిచేయడం తప్ప? బీజేపీ గురించి దేశ ప్రజలకు అర్థమైంది కాబట్టే వరుసగా 3వ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 55 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ గురించి ప్రజలకు అర్థమైంది కాబట్టి కాంగ్రెస్ అడ్రస్ ను ప్రజలు దేశవ్యాప్తంగా గల్లంతు చేశారన్నారు. 6 గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ మోసం ప్రజలకు అర్థమైందని, ప్రజలు కాంగ్రెస్ పై తిరగబడే స్థితులు నేడు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. అందుకే ప్రజల దృష్టిని మరల్చడానికి జనహిత యాత్ర పేరిట కాంగ్రెస్ దొంగ నాటకాలు మొదలుపెట్టిందని ఆయన మండిపడ్డారు. యాత్రలో కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు చేసిన మేలు ఏదీ లేక బీజేపీపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గెలుపుపై మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమన్నారు. కరీంనగర్ పార్లమెంటు సర్వతోముఖ అభివృద్ధి కోసం కృషి చేస్తూ 1000 కోట్ల నిధులతో కరీంనగర్ పార్లమెంటు ముఖ చిత్రాన్ని బండి సంజయ్ కుమార్ మారుస్తున్నారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు ప్రజల ఆశీస్సులు బండి సంజయ్ కుమార్ కు ఉండటంతో రెండోసారి కూడా భారీ మెజారిటీతో గెలుపొందారని తెలిపారు. అలాంటి గెలుపును, కరీంనగర్ పార్లమెంటు ప్రజల తీర్పును అపహాస్యం చేసే విధంగా మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలన్నారు. మహేష్ గౌడ్ వెంటనే కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహారాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు గుత్తికొండ రాంబాబు, ఆర్ఎల్ శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, కంకణాల రవీందర్ రెడ్డి, అబ్బిడి తిరుపతి రెడ్డి, ఎండి షఫీ, నల్లా లింగారెడ్డి, మట్టా పవన్ రెడ్డి, తాళ్ల పాపిరెడ్డి, ఇంగ్లే రమేష్, చదువు సాయిరెడ్డి, ఉప్పు దుర్గయ్య, కొక్కుల దేవేందర్, పలకల కిషన్ రెడ్డి, వలసాని సునీల్, కూకట్ల రాజిరెడ్డి, గురుకుంట్ల సంజీవ్, తిప్పరబోయిన సమ్మయ్య, జంగం సమ్మయ్య, చిట్ల శ్రీనివాస్, విజయగిరి శ్రీనివాస్, గుడికందుల రమేష్, కోడం భరత్, మేకల మురళి, శానబోయిన శ్రీనివాస్, మాదాస్ మొగిలి, రాధారపు ఐలయ్య తదితరులతో పాటుగా వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. పిసిసి కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ గత పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీ గెలవడానికి దొంగోట్ల వల్లనే గెలిచాడు అని మాట్లాడుతున్నాడు. దొంగోట్ల ద్వారానే గెలిచిల్లు అనుకుంటే ఇక్కడ ప్రభుత్వం అనేది బీజేపీ ప్రభుత్వం వచ్చు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం రాపోవు, నీకు పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వపోవు. ఇవి ఇచ్చిల్లు అంటే అది ప్రజలు స్వచ్ఛందంగా మీరేదో చేస్తారని మీకు ఓట్లు వేయడం జరిగింది. దాన్ని అది మీరు పని చేయాల్సింది పోయి పనులు చేయకుండా 420 హామీస్ టైప్లో 6 హామీలు ఇచ్చుకుంటూ మీరు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా ఇప్పుడు ఈ ప్రజల్ని మభ్య పెడుతూ ఈ దొంగ ఓట్లు అనే ఒక దొంగ నాటకం మీరు మొదలుపెట్టిళ్ళు. మీరు వేసిన దొంగ ఓట్లు ఇప్పుడు కాదు, 1947లోనే నెహ్రూ గారికి మరియు పటేల్ గారికి పడ్డప్పుడు అక్కడ ఒక్క ఓటు నెహ్రూకి వచ్చింది, 14 ఓట్లు పటేల్ గారికి వచ్చాయి. కానీ ప్రధానిగా పటేల్ గారిని నియమించాల్సింది ఆ టైంలో మీరు దొంగోట్ల ద్వారా మీరు ఆ రోజు ప్రజల్ని మభ్య పెడుతూ జవహర్లాల్ నెహ్రూని ఆ రోజు ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. మీ దొంగోట్ల నాటకాన్ని ఈరోజు ఒక స్వచ్ఛమైన భారతీయ జనతా పార్టీకి ఒక బురద అంటిద్దామని మీరు అనుకుంటున్నారు. ఒక బురదలో నుంచి స్వచ్ఛంగా ఎలా అయితే కమలం వికసిస్తుందో అలాంటిదే ఈ భారతీయ జనతా పార్టీ. టీపీసీసీ మహేష్ కుమార్ గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు చొప్పదండి ధర్మారము పర్యటనలో ఇక సంజయ్ కుమార్ గారు దేశముఖ్ దొర అని మాట్లాడుతున్నారు. సంజయ్ కుమార్ గారు ఒక బీసీ బిడ్డను మీరు దేశముఖ్ దొర అని ఇక్కడ సంబోధించడము చాలా బాధాకరము. అదేవిధంగా బీజేపీ PC 42% రిజర్వేషన్కి వ్యతిరేకంగా మీరు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు కదా.
బీజేపీ అనేది 42% అనుకూలము. ఎప్పుడైతే ఈ 42లోకి వెళ్ళి ముస్లిం 10% తీసేసినట్లయితే ఖచ్చితంగా బీజేపీ 42% ఇక్కడ పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 42% బీజేపీ అడ్డుకుంటుంది అన్నారు. ఇక్కడ ఈ బీసీ కులానికి సంబంధించి 42% బీజేపీ అడ్డుకోలేదు. అందులో 10% ముస్లిం రిజర్వేషన్ ఉన్నది కాబట్టి బీజేపీ అడ్డుకుంటుంది.